హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం. అదే విధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో అందించబడతాయి. డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ డైలీ మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయబడతాయి. సో అవి ఏ విధంగా షేర్ చేయబడతాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చూడండి మిత్రమా, ఈ విధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేటివి అందుబాటులో ఉంటాయి. సో క్విజ్ వైజ్ గా ఉంటాయి, టాపిక్ వైజ్ గా మీకు డైలీ జరిగిన విషయాలన్నిటిని మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో పంపించడం జరుగుతుంది. దాంతో పాటు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సమాధానంతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా దాంట్లో ఉంటుంది మనం పంపించేటువంటి కరెంట్ అఫైర్స్ లో. అదే విధంగా జీకేకి సంబంధించిన అంశాలు కూడా డైలీ నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. మీకు కావాల్సినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ డైలీ మంత్లీ మ్యాగజైన్స్ కావచ్చు, అదే విధంగా మీకు క్విజ్ రూపంలో కావచ్చు, ఎంసీక్యూస్ రూపంలో కావచ్చు, కరెంట్ అఫైర్స్ మీకు అన్ని అంశాలకు సంబంధించి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా అందించబడతాయి. అదే విధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, కరెంట్ అఫైర్స్, మిగతా అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఫాస్ట్ గా ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. రైట్, నేను నిన్న వాట్సాప్ గ్రూప్లలో మన అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి ఎడ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ ని మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం కూడా జరిగింది, డిఎస్సి 2024కి సంబంధించి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, టైమ్ ఫర్ నౌకరీ అని మనకు ఒక ఆర్టికల్ వచ్చినటువంటి ఉంది. సో దాన్ని మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగాల భర్తీపై రేవంత్ సర్కార్ ఫోకస్. ఫిబ్రవరిలో 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి, ఏప్రిల్లో పోలీస్ శాఖ నోటిఫికేషన్, మేలో గ్రూప్ 1, గ్రూప్ 2 భారీ ప్రకటనలని వచ్చింది. ఈడబ్ల్యూఎస్ పై అదేవిధంగా జియో 29 పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనకు పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. టైమ్ ఫర్ నౌకరీ అంటే 2025లో చాలా పోస్టులు వేయబోతున్నారు అనేది దీని యొక్క ఉద్దేశం. డిఎస్సికి సంబంధించి 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి వేస్తున్నట్టు ఇక్కడ రాయడం జరిగింది. ఏప్రిల్లో మనకు పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో దాదాపుగా 10,000 వేకెన్సీస్ అని అంటున్నారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అన్ని ఒకసారి క్లియర్ గా మనము ఈ ఆర్టికల్ ఉన్నటువంటి అంశాలను చదివే ప్రయత్నం చేద్దాం మిత్రమా. చూడండి, ఇక్కడ కొత్త సంవత్సరంలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత ఏడాది 55,000 ఉద్యోగాలు భర్తీ చేయగా మరికొన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. వాటిని మార్చి ఆఖరు నాటికి ప్రకటించడంతో పాటు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు వివిధ బోర్డులు రెడీ అవుతున్నాయి. జనవరి 20న టెట్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే ఫిబ్రవరిలో సుమారు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను మార్చి ఆఖరులోగా విడుదల చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ 6,000 పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దీంట్లో భాగంగానే విద్యాశాఖ కూడా వేకెన్సీస్ అనేవి సేకరిస్తుంది. ఇక్కడ మనకు వయసుకు సంబంధించిన విషయాల్ని మాట్లాడుకున్నట్లయితే సో ఉద్యోగ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసును పెంచే ఆలోచనకు సంబంధించి న్యూస్ వస్తుంది. సో దానికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మనకు మార్చి 31 వరకు చాలా మంది రిటైర్ అవుతున్నారు. సో ఆ ఖాళీలను కూడా ఒకవేళ కలిపి ఈ డిఎస్సిలో వేసినట్లయితే చాలా మంది నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది, చాలా మంది విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇక్కడ 6,000 ఒకవేళ మార్చి 31 నాటి వేకెన్సీస్ ని కూడా తీసుకున్నట్లయితే సో ఈ 6,000 పోస్టులకు కొద్దిగా ఇంకో 3,000 నుంచి 4,000 పోస్టులు అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ మనమైతే చూడాల్సి ఉంటుంది. సో వేకెన్సీస్ ఉన్న విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 6,000 అని అంటున్నారు. దీంట్లో ఎడ్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు ప్రతి జిల్లాలో ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన పోస్టులే కొన్ని తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో వేకెన్సీస్ ని పోస్టులను ఇంకా పెంచి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉండే విధంగా కూడా ప్రభుత్వము నోటిఫికేషన్ వేసినట్లయితే సో బిఎడ్ అభ్యర్థులకు కూడా ఇటు న్యాయం అనేది జరుగుతుంది మిత్రమా. రైట్, ఇక్కడ మిగతా నోటిఫికేషన్లు ఏమున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మిత్రమా, ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ 2 ద్వారా, గ్రూప్ 1 ద్వారా దాదాపుగా గ్రూప్ 1 ద్వారా 400 పోస్టులు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లు ఎప్పుడో ఉంది, ఇంకా అది రాలేదు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కూడా వచ్చేది ఉంది. సో అది దానికి సంబంధించి ఒక 800 పోస్టులు వేస్తామని దీంట్లో అయితే చెప్తున్నారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖకు సంబంధించి ఇక్కడ చూడండి 10,000కు పైగా పోలీసు కొలువులు అయితే ఉండబోతున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం మేలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు
టీఎస్ఎల్పిఆర్బి రెడీ అవుతుంది. కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐ పోస్టులు 10,000కు పైనే ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ముందుగా దాదాపు 800 పోస్టులతో ఎస్ఐ ఉద్యోగ ప్రకటన రానుంది. అనంతరం దాదాపు 10,000 కానిస్టేబుల్ జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎలాంటి కోర్టు కేసులు రాకుండా వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే టీఎస్ఎల్ఆర్బి సిద్ధమవుతుంది. ఫిజికల్ టెస్ట్ లో ముఖ్యంగా లాంగ్ జంప్ లో చివరిసారి అనేక విమర్శలు రావడంతో అందులో మార్పులు చేసేందుకు కూడా ఆలోచన అయితే చేస్తుంది. రైట్, ఇక్కడ ఇంకోటి గమనించండి. కోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్స్. గతంలో నోటిఫికేషన్ సంబంధించి వివిధ అంశాలపై అభ్యర్థులు కోర్టులను సంప్రదించడంతో నియామక ప్రక్రియ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో అలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చే ముందు న్యాయ నిపుణులతో చర్చించి ఉద్యోగ ప్రకటనలు చేసే ప్లాన్ లో ఉంది. దాంట్లో భాగంగానే వివాదాస్పదంగా మారినటువంటి జీవో 29 పై కూడా నోటిఫికేషన్ ముందే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ జీవో వల్ల ఎస్సీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీన్ని రద్దు చేయాలని చాలా మంది నిరుద్యోగులు ఆందోళన చేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఓపెన్ లో 10% ఈడబ్ల్యూఎస్ అమలయ్యేలా చర్యలు చేసేందుకు ఎలా ఉంటుందనే అంశంపైన దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇక్కడ ఈ కోటా ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి కూడా మనకు త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సో ఆలోచన ప్రభుత్వంలో ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ కోటాపై వ్యతిరేకత ఉంది. ఈ కోటాలో అగ్రకుల అభ్యర్థులకు తమ మార్కులకు సంబంధించి తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు పొందుతుండడంతో రాష్ట్రంలో ఆందోళనలు అనేటివి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ లోనే 10% ఈడబ్ల్యూఎస్ అమలయ్యేలా చర్యలు చేపట్టేందుకు ఆ అంశంపై దృష్టి పెట్టినట్టు సమాచారం అని ఈ యొక్క పేపర్లో రాసినటువంటి ఆర్టికల్ కి సంబంధించిన సమాచారం. ఇక్కడ ముఖ్యంగా డిఎస్సి గురించి మనం ఫోకస్ చేసినట్లయితే ఆ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఇంకో తక్కువ టైమే ఉంది. కాబట్టి మీరు టెట్ ఎగ్జామ్ అయిన మిత్రులు డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్ చేయండి. దానికి కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్, పీడిఎఫ్ నోట్స్, అన్ని అకాడమీ బుక్స్ అన్ని మీకు పిఏకి సంబంధించి నేను షేర్ చేయడం జరిగింది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కూడా అకాడమీ బుక్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో అందుబాటులో ఉంది. నోట్స్ కూడా అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ అది కూడా షేర్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని అంశాలు అన్నిటికీ సంబంధించి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా అందించబడితే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని మీరైతే లైక్ ద్వారా, అదే విధంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ప్రతి మిత్రుడు, వీడియో చూస్తున్న ప్రతి మిత్రుడు తప్పకుండా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 రోజుల పాటు ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. సో ఈ బీసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ యొక్క అంశాలకు సంబంధించి ఆర్ఆర్బికి, ఎస్ఎస్సికి సంబంధించి బ్యాంకింగ్ అభ్యర్థులకు. సో బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చును. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. అర్హత గల అభ్యర్థులు సో ఈ యొక్క టీజీ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుంది. మీ యొక్క గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది 1,50,000 ఉండాలి. అదేవిధంగా అర్బన్ ఏరియా వాళ్ళకి 2 లక్షల మించకుండా వాళ్ళకైతే మన యొక్క ఇన్కమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ కూడా ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఉంటుంది. దాని తర్వాత బీసీ స్టడీ సర్కిల్ ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సు కోసం ఉచిత కోచింగ్ నిర్వహించబడుతుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలు తెలపడం అనేది జరిగింది మిత్రమా. ఇది ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సో మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచరాదని ఆర్ కృష్ణ గారిని లేఖ రాయడం కూడా జరిగింది. సో దాదాపుగా ఇది పెంచే ఆలోచనలు అయితే ప్రెసిడెంట్ అయితే మానుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 600 బ్యాంక్ ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడిగించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ దరఖాస్తుల గడువు ఈ నెల 19కి పొడిగించింది. అభ్యర్థులు పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు 750 కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్లకు అదే విధంగా ఉచితం ఉంది. ఓన్లీ జనరల్ అభ్యర్థులు మాత్రం 750 రూపాయలు కట్టాల్సి ఉంది. డిగ్రీ పూర్తి చేసి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఈ బ్యాంక్ ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ పోస్టులకు అర్హులైతే ఉన్నారు. సో దీని యొక్క డేట్ ని ఈ నెల 19 వరకు పొడిగించడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ 1800 మందికి కాంట్రాక్ట్ టీచర్ల పోస్టులు ఇవ్వబోతున్నారు. డిఎస్సి 2008కి సంబంధించి ఇంకా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. డిఎస్సి 2008లో నష్టపోయిన 2367 మంది బిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని భావించిన ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ ఇచ్చేలా 2023 సెప్టెంబర్ 24 నిర్ణయం తీసుకుంది.
వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని, కాంట్రాక్ట్ విధానంలో ఎగ్జిట్లుగా పనిచేసేందుకు ధృవీకరణ ఇవ్వాలని విద్యాశాఖ కోరగా 1800 మంది స్పందించారు. మనం స్టేట్ మొత్తంలో 1800 మంది స్పందించడం జరిగింది. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు విధానాల రూపకల్పన చేసే దస్త్రాన్ని సీఎం ఆమోదానికి పంపడం జరిగింది విద్యాశాఖ వారు. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో పోస్టింగ్లు ఇస్తారా లేదంటే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభంలో ఇస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే 1800 మెంబర్స్ కి కాంట్రాక్ట్ పద్ధతిన మినిమం టైం స్కేల్లో వీరికైతే ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు మిత్రమా. నెక్స్ట్ మిత్రమా, ఈ రోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ తో పాటు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎడ్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ని కూడా అందుబాటులో తీసుకొస్తుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు. సో చాలా లో కాస్ట్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే మన వాట్సాప్ గ్రూప్ లో, మన యొక్క యూట్యూబ్ లో కూడా, మన యొక్క యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఆ లో కాస్ట్ లో మీకు ఏమేమి అంటే మీకు 90 days కి సంబంధించిన టెస్టులు, అదేవిధంగా టాపిక్ వైజ్ ఉంటుంది. టాపిక్ వైజ్ ఏ టాపిక్ లో ఏ అంశాలు చదవాలి ఆ రోజుకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే మీకు ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అందుబాటులో ఉంటుంది మిత్రమా. సో మనకు ముఖ్యంగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కడెక్కడ అవసరం, మేము అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. కానీ ముఖ్యంగా ఎక్కడ అవసరం మనకు ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఐకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ముఖ్యంగా మనకు కావాల్సింది. సో మిగతా అంశాలు, కంటెంట్ అంశాలు మన అందరికీ తెలిసినటువంటి టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. సో అవి మనకు తెలిసినటువంటి అంశాలే ఉంటాయి. సో తెలియని అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే సో ఇవి మాత్రమే చాలా మందికి కష్టం అవుతుంది. కాబట్టి వీటిని క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తాం. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 50 క్వశ్చన్స్ సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్వశ్చన్ వైజ్ గా నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుంది. అది కూడా యాప్ లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో మీకు ఈ టాపిక్ వైజ్ టెస్ట్లతో పాటు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. సో అవి కూడా ఉంటాయి. దాదాపుగా మీకు ఒక 6000 నుంచి 10,000 మధ్యలో వరకు మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్లకి కంపల్సరీగా మీకు డిఎస్సిలో మన క్వశ్చన్స్ 100% ఉండబోతున్నాయి. నెక్స్ట్ అదే విధంగా మీకు ఈ టెట్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరిని అడగండి. టెట్ 2025 టెట్ ఎవరైతే రాస్తున్నారో రాసినటువంటి మిత్రులను అడగండి. మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి దాదాపుగా ప్రతి సెషన్లో 40 నుంచి 60 ప్రశ్నలు అనేది రావడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్, వే ఆఫ్ క్వశ్చన్ డిజైనింగ్. సో ఇవన్నీ ఆలోచించి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతూ ఆ యొక్క ఎగ్జామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. మీలో కాన్ఫిడెన్స్ ని డిస్కరేజ్ చేస్తూ కాదు, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతూ మిమ్మల్ని చదివిస్తూ ఆ యొక్క ఎగ్జామ్ ని రాపించే ప్రయత్నం అనేది నేను చేస్తాను, జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చేస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. క్వాలిటీగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. సో మీరు ఎగ్జామ్ క్వశ్చన్ కోసం చదువుతూ ఉంటారు, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ప్రాక్టీస్ అవుతుంది. మంచి స్కోర్ కూడా డిఎస్సిలో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ గా ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. సో మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా, కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.